దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నేను నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారికి, చూస్తున్నటువంటి వారికి, ఇతరులకు షేర్ చేస్తున్న వారికి కూడా నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, కేవలం దేవుని మాటలు వింటే మేలు కలిగిద్దంట. ఏమిటండి? దేవుని మాటలు మనకు చాలా వినపడతాయి. ఏమేమి వినపడతాయి? లోక సంబంధమైనవి వినపడతాయి, జంతువుల అరుపులు వినపడతాయి, ఎన్నో మనకు వినపడతాయి. కానీ అవన్నీ కూడా వినటం వల్ల మేలు కలగదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటలు వినటం వల్ల మానవులకు మేలు కలుగుతుంది. అది మీరు అనుకోవచ్చు, ఏమండి మనుషుల మాటలు కూడా వింటే మేలు కలిగిద్దాని. కాదండి, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు వింటే మేలు కలిగిద్దంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వర్తమానం ఏమిటంటే, వినుట వలన మేలు, క్షేమము, అభివృద్ధి. ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. కేవలం దేవుని మాటలు నువ్వు ఇంటికాడ ఉండిను, మందిరానికి వచ్చిను, లైవ్ లో విను. అయితే దేవుడే తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడని విశ్వసించాలి, నమ్మాలి. నమ్మినప్పుడే ఎవరు చేయలేనటువంటి మేలు దేవుడు చేస్తాడు. ఎవరు చేయలేనటువంటి కుటుంబ అభివృద్ధి దేవుడు చేస్తాడు. ఎవరు ఇవ్వలేని క్షేమము దేవుడిస్తాడు. ఈ 3 మాటల్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని మూలవాక్యంగా ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అండి, 4వ అధ్యాయం అండి, వచనం వచ్చేసరికల్లా 29. ఇరువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయుడి. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రకటన గ్రంథంలోకి రండి, మళ్ళీ అక్కడికి వెళదాం. ఇప్పుడు మనుషులు మనతో మాట్లాడుతా ఏం చేస్తారు? దుర్భాష మాట్లాడతారు, ఒట్టి మాటలు మాట్లాడతారు, కాని మాటలు మాట్లాడతారు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దుర్భాష మాట్లాడదు, మనుషులను శిక్షించదు. ఎందుకయ్యా అంటే, దేవుడు సంఘములతో చెప్పుచున్న మాట. సంఘం అంటే ఎవరండి? విలువైన ఆయన రక్తములో కడగబడి, అరే దాన్ని చూడలే, విలువైన రక్తములో కడగబడి, ఏమిటంట? దేవుని విలువైన రక్తములో కడగబడి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తినించు ఐక్యత సహవాసముగా సంఘముగా కూడుకుంటున్న వాళ్ళని సంఘము అంటుంది బైబిల్. దేవుని విలువైన రక్తం, యవన కాలపు రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం కాల్చాడు కనుక ఎవరంటండి? ఎవరు మాట్లాడుతున్నారంటండి? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడు గాక. 2:7 చాలా సార్లు ఉంటుంది ప్రకటన గ్రంథంలో. 2వ అధ్యాయము 7వ వాక్యం. ఎవరంట? చెవి గలవాడు. ఎవరికైతే దేవుడు చెవులిచ్చాడో, ఎవరికైతే దేవుడు కళ్ళిచ్చాడో, ఎవరికైతే దేవుడు కాళ్ళిచ్చాడో, మనము కొన్ని పరిశీలన చేయంగానండి, ఎంతో మందికి మోకాళ్ళ దాకా, గిలక దాకా తీసేసి, ఎంతో మందికి చేతులు తీసేసి,
ఎంతో మందికి కళ్ళు లేవు. కానీ దేవుడు లోపము లేకుండా మన బాడీని చేశాడు కదా. దేవుడికి మనం ఏమి ఇచ్చిన మనం తీర్చుకోగలమండి. వాళ్ళు చేసిన పాపమేమిటి, మనం చేసిన నీతేమిటండి? ఏమీ లేదు, ఏమీ కూడా లేదు. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకున్న రోజున ఇది దేవుని జ్ఞానమని లోకానికి ఎత్తి చూపిస్తాడు మనల్ని. లోకము తెలుసుకునింది మనల్ని. ఎందుకంటే చదువుని బట్టి, ఇంకో దాన్ని బట్టి కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ జ్ఞాన నేత్రమును బట్టి, బిందువును బట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం వినాలండి? తెల్లవారు లెగిస్తే అంటే ఇదిగో అదుగదుగదుగు శని గలవాడు ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, శిలువలో ప్రాణం పెట్టి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి దగ్గర నుంచి ఆత్మదేవుడిని పంపించాడే, ఆయన మాట్లాడే మాట చెవిగలవాడు వినాలి. చెవిగలవాడు వినాలి. ఏమండి? ఇంటే ఏమైందండి? నీకు మేలు కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది, నీకు అభివృద్ధి కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉండి జై జీవితాన్ని ఆత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనోళ్ళు ఎట్లా అంటే దేవుని వాక్యం చెప్తుంది చూడండి, వీరు వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రాణియ మేలంటండి, అభివృద్ధి అంటండి. ఏం చేయటం వల్ల? కేవలం నువ్వు వచ్చి పాడబడాల్సిన పని లేదు, నువ్వు వచ్చి ప్రార్థన చేయాల్సిన పని లేదు. కేవలం నువ్వు వచ్చి మందిరంలో విధేయత కలిగి కూర్చొని ప్రార్థన చేసుకొని ఆత్మ మాట్లాడే మాటలు వింటే చాలు మేలు కలిగిందంటే. ఎంత గొప్ప మాట్లాడి రాత్రి అల్లెలే చెప్తారా? కేవలం దేవుని మాట వింటే చాలు. బైబిల్లో ప్రియులారా, దేవుని మాటలు వినడానికి చెవులు కోసుకునే వారు ఉన్నారు, లోక సంబంధమైన మాటలు వినడానికి చెవులు కోసుకునే దురద శివులు. వాళ్ళని ఏమన్నాడంటే దురద శివులు అన్నాడు, వీళ్ళనేమన్నాడంటే సంఘ చెవులు అన్నాడు. ఆత్మకు విధేయత కలిగిన చెవులు. ఏ చెవులు? సంఘ చెవులు. చూడండి, సంఘములో బిడ్డలు కూడా వాళ్ళు వింటలేదనుకో, వాళ్ళు రావట్లేదనుకో, వాళ్ళు లోకస్తుల్లో లోకములో ఉన్న పాపుల కంటే దుర్మార్గుల కంటే చెడ్డవారు. రాత్రిగా నేర్చుకున్న వాక్యం. వాళ్ళు ఎవరికంటే చెడ్డవారంట? లోకములో ఉన్న పాపుల కంటే, మోసకారుల కంటే, అబద్ధముల వాళ్ళ కంటే వాళ్ళు చెడ్డవారు. ఎవరు? దేవుని ఆత్మను విడిచి తిరుగువారు, సంఘానికి దూరముగా ఉండేటటువంటి. చూసారా ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ ఎఫెసీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నారు. అంటే ఆ సంఘం వాళ్ళు సరిగ్గా వింటలా, ఆ సంఘం వాళ్ళు సరిగ్గా రావట్లా. అందుకని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదే మాట ఇంకో సంఘంతో మాట్లాడొచ్చుగా, గలతీతోనో కొరింథీతోనో. వాళ్ళతో మాట్లాడాల. మీరు మేలు పోగొట్టుకుంటున్నారు. ఏమిటండి వాళ్ళు పోగొట్టుకునేది? ఇంకా అభివృద్ధి అంట. ఆస్తిలో అవ్వచ్చు, ఔషర్యంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, అభివృద్ధి. అందుకని కేవలం మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటే చాలండి. ఎందుకని ఆయన మాటలు ఆరోగ్యం ఇస్తాయి, ఆయన మాటలు ఆశీర్వాదం ఇస్తాయి. అన్నిటికంటే నాకు ఇష్టమైన మాట ఏంటయ్యా అంటే దేవుని మాటలు మన హృదయాన్ని బాగు చేస్తాయి. భారమైన మన హృదయాన్ని దేవుని మాటలు
బాగు చేస్తాయి. ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క శాపాన్ని, ఒక్కొక్క వ్యసనాన్ని ఏం చేస్తుంది? తన్ని బయటికి పంపించింది హృదయంలో నుంచి. 13 వ్యసనాలు ప్రతి హృదయంలో ఉంటాయి. చూసారా? అది మామూలు కాదండి. అవి పోవాలంటే మామూలు విషయం కూడా కాదండి. అందుకని రాత్రి మన హృదయాన్ని బాగు చేయాలి అంటే స్పెషల్ డాక్టర్ బాగు చేయలేడు. ఎందుకని? ఆయన ఆత్మ సంబంధంగా ఏమీ చెప్పలేదు. ఆయన ఏం చెప్తాడు? ఆయన చదువుకున్న చదువు ప్రకారమో లేకపోతే ఆయన నేర్చుకున్నటువంటి ప్రాక్టికల్ ద్వారానే మనతో మాట్లాడగలరు. అంతే కదండి. ఆత్మ సంబంధంగా మాట్లాడితే హృదయాలు బాగుపడతాయి. కన్నిటి ప్రాప్తి ఏమంటాడంటే, ఇదిగో నీ ఘోరమైన హృదయం, ఏంది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన నీ హృదయం. వ్యాధి అంటే రోగం అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేది. వ్యాధి అంటే వచ్చి సంవత్సరాల తరబడి మనల్ని బలహీనపరిచేది. వ్యాధి, రోగం వేరు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, వాంతులు, విరోచనాలు, రోగాలు. వ్యాధులేంటి? ఎయిడ్స్, కలరా. ఇక ఇవన్నీ టీబీ బైబిల్లో ఉన్నాయని చెప్తున్నా. ఎయిడ్స్, టీబీ, కలరా, ఇంకా చాలా ఉన్నాయి. కొరుకుడు పుండ్లు, దాన్ని ఏమంటున్నారు? మన క్యాన్సర్. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వీటిని వ్యాధులు అన్నారు. మన హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగి. చూసారా? ఈ ఘోరమైన వ్యాధిని పరిశుద్ధ బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు ఆత్మ కలిగి ప్రవక్త అయినా, దైవజనుడైనా, సువార్తికుడైనా మాట్లాడుతూ ఉంటే ఆ హృదయము ఒక్కొక్కటి పోతా ఉంటుంది. దేవుని సారూప్యములకు మనము చూసారా? అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు, విని వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పలుకుడు గాని దుర్భాష ఏది మీ నోట. మనుషులు మాట్లాడితే దుర్భాష వచ్చిందండి. దేవుని ఆత్మ మాట్లాడితే దుర్భాష వచ్చిందా? సంఘాన్ని శపించిందా? శపించదా? అందుకని ఆత్మస్వరూపి ఏమన్నాడంటే, ఇదిగో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుడు. ఇంటి వాళ్ళ ఇంటి పార్ష గారు మాకంటే ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయం వినటం వల్ల ఏమవుతుందండి? ఏమవుతుంది? బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని, బాగుపడాలని. కానీ మాడిని అంత తేలిగ్గా పోతాయండి. ఆడవాళ్ళు జాగ్రత్తగానండి. ఇప్పుడు మీరు పొయ్యిల దగ్గర వాడే మసిగుడ్డ ఎప్పటికప్పుడు మీరు ఉతుక్కుంటా ఉంటే అది బండ దుడిసినా, గంటి దుడిసినా శుభ్రంగా వచ్చింది. మీరు సంవత్సరానికో 6 నెలలకో ఉతుక్కుంటే దుర్వాసన. మీరు చూడండి, ఈ దుర్వాసన అనేటటువంటిది ఎందుకు మీకు మసిగుడ్డను పోల్చి చెప్పాను అంటే, మసిగుడ్డ అక్కడ పడ్డాయన్నీ తుడిచింది, కానీ దానికి కూడా శుభ్రం అవసరం. ప్రకటించే నాకు కూడా ఆత్మ అవసరం. ఇదే మీకు కూడా ఆత్మ అవసరం. ఎవరైతే 4-5 వారాలు 1-2-3 నెలలు బలలో చేయలేరో వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ జంపు చేసి వెళ్ళిపోయింది. ఉండదాల దగ్గర. ఎందుకని చెప్పండి? ఎందుకుండదు? దెయ్యం పోగు చేసుకొచ్చింది 7 దెయ్యాలు. మనుషులు మాత్రం మొగుడిని పోగు చేయలేకపోతున్నారు, కొడుకును పోగు చేయలేకపోతున్నారు, కూతురిని పోగు చేయలేకపోతున్నారు.
ఎవరు కూడా మందిరానికి తేలేకపోతున్నారు. దెయ్యం అయితే 7 దెయ్యాలు పోగు చేసుకోవాలి అమ్మంటే. ఇప్పుడు దెయ్యం గొప్పదా మనుషులు గొప్పదా? దెయ్యాలను పోగు చేయటం వల్ల దెయ్యమే. కానీ దెయ్యం కంటే మనుషులు గొప్పవారు కనుక మీరెవరైనా ఒక ఆత్మ నశించుతున్నప్పుడు, ఒక కుటుంబం పాడవుతున్నప్పుడు మీ వంతు మీరు సువార్త చెప్పగలిగింది. దేవుని మాటండి. సువార్త అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన దేవుని మాట, దుర్భాష కాదండి. దేవుని మాట మీరు మందిరంలో విన్నది గుర్తుపెట్టుకొని ఒక మాట చెప్పగలిగితే అది మెల్లిగా ఏం చేసిందంటే హృదయంలోకి వెళ్ళి ఆలోచన పుట్టించింది. అందుకని ఇది ఎవరికంతా ఇరువారికి మేలు కలిగింది. ఎన్నాళ్ళ కలిగిందా? చాలా మంది ఏమనుకున్నారంటే మేము చాలా కాలం విన్నాం, ఇంకా మాకు వినకపోయినా పర్వాలేదు. వాళ్ళ హృదయాల్లో దెయ్యాలు పెరుగుతాయి కానీ పొరపాటు దేవుని వాక్యం పెరగదు. ఏం పెరుగుతాయి? దెయ్యం, ఒక్కొక్క దెయ్యం, ఒక్కొక్క దెయ్యం. నేను చెప్పలేదు, యేసు ప్రభువే చెప్పాడు. బాప్తిస్మ పొందిన నువ్వు, ఆత్మ పొందిన నువ్వు నాకు దూరంగా తిరుగుతా ఉంటే, పేదలు తిరిగినట్టు నాకు దూరంగా తిరుగుతా ఉంటే స్టార్టింగ్ అబద్ధాలు ఆడతావు, మోసాలు చేస్తావు, చివరాఖరి పాపంలో పడిపోతావు. పేదలు అదేగా చేశాడు. యేసయ్యకి దూరంగా తిరిగాడు. మొట్టమొదటి ఏం చేసింది? అబద్ధం ఆడించింది. తర్వాత మోసం చేసి అక్కడి నుంచి పారిపోతా ఉంటాడు. ఈ పాపాలు పెరిగేసరికి ప్రభు వారికి దూరం అయ్యాడు. దేవుని మాటకి అవిధేయుడైపోయాడు. చూసారా? అందుకని ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తా ఉన్నారు, అయ్యలారా మీ మేలు కొరకే దేవుడి గురించి వినమంటున్నా. మీకు మేలు, మీ కుటుంబానికి మేలు, మీ పిల్లలకు మేలు, మీ అందరికి అభివృద్ధి. ప్రతి దానిలో మీరు గొప్ప చేయబడతారు. అందుకినాలి. చూసారా? ఎవరు చెప్తున్నారండి? యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టి తండ్రి కృపాశానికి వెళ్ళి నీకోసం ఏం పంపించాడండి? ఏం పంపించాడు? పరిశుద్ధాత్మ నీకు పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ నేనేం చేస్తుంది? నూతన పరుస్తుంది. పాపాల నుండి, శాపాల నుంచి విడిపిస్తా ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా చూడండి ప్రియులారా, మరొక మాటనే మనము చూద్దాం. మరొక మాటని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 13:11. సామెతల గ్రంథం 13:11. మోసము చేత సంపాదించిన ధనము. అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా చూడండి. దేని చేత అంట? మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఏమైపోయింది అంటండి? ఎవరికైనా చెప్పిందా? చెప్పాలి, మీరు చెప్పిందా? అది వచ్చేటప్పుడు చెప్పదు, పోయేటప్పుడు కూడా మన ముందరే అన్ని సంపాదించి గొప్పవాళ్ళు ఉన్నట్టుంటారు. మన ముందరే అన్ని కోల్పోయి సున్నాలోకి వచ్చేస్తారు. చదవండి మళ్ళీ. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మోసం అంటే ఏంటి? ఎవరిదో మనకు రావాలి. మోసం అంటే గుర్తుపెట్టుకోండి, అబద్ధమాడి లేదా ఇంకోటి కాదు. మోసం అంటే ఏంటంటే నీది కాని దానికోసం నువ్వు ఆశ పడవు. అదే మోసం.
మోసం అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? యాకోబు గుర్తు రావాలి. యాకోబు ఏం చేశాడు? తనది కాని ఆశీర్వాదం అమ్మ మాటని తనను అనుకున్నాడు. ఏమయ్యాడు? పారిపోయాడు. ఒక్క ఆశీర్వాదం కూడా అతని దగ్గర. అదే చెప్తున్నాడు సాల్మన్. సొలొమోను అదే చెప్తున్నాడు. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటున్నాడు. కష్టపడేవాడి దగ్గర ఎప్పుడు డబ్బులు లేకుండా ఉండవు. కష్టపడేవాడి దగ్గర ఇదిగో నా మాటలు కాదు, అంట్లైన్ చేసుకోండి, మీకు ప్రార్థనలో అవసరం ఇది. నువ్వు కష్టపడుతున్నావా? నువ్వు కష్టపడేటట్లయితే ఆస్తి ఏమైందంట? అంచెలంచెలుగా పెరిగిపోతుంది. మనకు అరెకరం పొలం ఉంటే 4 ఏళ్లకు ఎకరం అవ్వాలి. ఇల్లు పెరగాలి, ఆస్తి పెరగాలి. ఒకవేళ అవసరం లేదనుకుంటే బంగారం పెరగాలి, వెండి పెరగాలి, అలాగనే డబ్బు పెరగాలి. అందుకని సొలొమోను చెప్తూ ఉన్నాడండి ఈ సావిత్ర గ్రంథంలో, ఇదిగో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి పోతుంది. దానంతరికదే మీరు చూడండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మనకు కనబడతా ఉంటారు. అంతలో గొప్పవాళ్ళు అయిపోయినట్లుగా, అంతలో ఐశ్వర్యవంతులైనట్లుగా, అంతలోనే ఏవేవో చివరాఖరికి అది మోసము చేత వచ్చింది కనుక. వాళ్ళది కాదు. మోసం అంటే ఏంటి? వాళ్ళది కానిది వాళ్ళు తీసుకోవటం, దాచుకోవటం, సంపాదించటం, దానిని మోసం అని భావించు. చూసారా? అందుకని కష్టపడుతున్నాం అనుకో, కష్టపడటం తప్పేమి, ఎవరితో లాక్కుంటే తప్పు, కానీ కష్టపడితే తప్పేముందండి? కష్టపడితే తప్పు లేదు. కష్టపడే వాళ్ళ దగ్గర ధనం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. చూడండి, నా మాట కాదు, కష్టము చేత కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటున్నాడు. కష్టపడేవాడు తన ఆస్తిని పెంచుకుంటున్నాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. చాలా మంది ఏం చేస్తున్నారండి? సంపాదిస్తున్నారు, వాడు చేసుకుంటున్నారు. ఎవరు లేక, ఆత్మ లేక, దేవుడు లేక, ఆత్మ లేక, దేవుడు లేక ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ డబ్బులని, వాళ్ళ కష్టార్జితమని వాళ్ళే పాడు చేసుకుంటారు. ఏమండి, తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనం పాలు తాగాం. అదే పాలు నువ్వు చచ్చిపోయినారు తాగు, బలమే, ఆశీర్వాదమే, దీనిని దేవుడు ఏమి అండవు. మధ్యలో సాతాను నేర్పినటువంటి ఆస్తి నష్టపు పనులు, పేకాట, రాగుబోతనం, తిరుగుబోతనం, ఇవన్నీ ఎవరు నేర్పింది? సాతాను. కనుక సాతాను నేర్పిన వాటికి మనం సమస్తము కోల్పోతా ఉంటున్నాం. అందుకే ఎవరు దేవుణ్ణి చేర్చుకుంటారో, ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళ ఆస్తి పెరిగిపోతుందండి. నువ్వు చేయవలసిందే లేదు. దేవుని మాట విను, దేవుడు నీ ఆస్తి పాస్తుల్ని అభివృద్ధి చేస్తాడు, పెంపొందిస్తాడు, గొప్ప చేస్తాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియులారా, అక్కడ చూడండి లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. లూకా రాసిన శుభవార్త 17:5 లూకా. అపోస్తలులు మీ విశ్వాసము వృద్ధి పొందించుమని. 17:5 అపోస్తలులు మీ విశ్వాసము వృద్ధి
పొందించమని ఆ, ప్రభువుతో చెప్పగా ఆ, ప్రభువు ఆ, మీరు ఆవగిందంత విశ్వాసము గలవారైతే ఆ, ఈ కంబల చెట్టును చూచి ఆ, నీవు వేళ్లతో కూడా పెళ్లకింపబడి ఆ, సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు ఆ. అది మీకు లోబడును అది మీకు లోబడును. ఏమడిగారంట ఈ రాత్రి గొప్ప మాట మరి ఒకటి చూడండి, జాగ్రత్తగా ఇంటే మీరు రిప్లై చెప్తారు. ఏమంటమ్మా చదువుతుంది? మనం ప్రార్థనలో చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. విశ్వాసం అభివృద్ధి పొందకుండా వాళ్ళు ఎంత భక్తులుగా కొనసాగి అయిపోయినా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. పట్టణంలో అడుగుపెట్టే అధికారం వాళ్ళకు ఉండదు. 10 ఏళ్ళు ఎదగని 20 ఏళ్ళు ఎదగని అదే చెప్తాడు ప్రభు. ఏమని? అయ్యా నువ్వు మొదటివాడివే, అయ్యా నువ్వు మొదటిదానివే, కానీ నువ్వేమైపోయావు? కడపటి దానివి అయిపోయావు, కడపటి వాడివి అయిపోయావు, చివరి వాడివి అయిపోయావు, చివరి దానివి అయిపోయావు. చూసారా ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు? చూసారా ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు? చూడండి ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏమనాలంటమ్మా? విశ్వాసము వృద్ధి పొందించు. అపోస్తులు. అపోస్తులు అంటే ఎవరు? ప్రభు పిలవగానే ప్రభువా నీ చిత్తం చేస్తాం, అయా రిటైర్డ్ అయి నాకు ఉద్యోగం చేసుకుంటా, ఆ పని టాప్ ఈ పని ఈ పని చేసుకుంటా, నేను నీ వాక్యం చెబుతాననేవాడు ఎవడో తెలుసా? సువార్థికుడు. అపోస్తులు కాలేడు, పాస్టర్ కాలేడు, ప్రవక్త కాలేడు, సువార్థికుడే. నీ పని నువ్వు చేసుకుంటా, ఎన్నాళ్ళైనా దేవుని మాట చెప్పు, దేవుని ఆలయంకి. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? కదిలితే ఆయన పాస్టర్, మేము ఆయనకు మందిరం మాకు మందిరం. మరి దేయం పోయిందా? రోగం పోయిందా? విశ్వాసంలో బలవంతులేదా? ఎందుకు ఈ రాత్రి వర్తమానం అంటే, మన డబ్బు పెరిగింది, మన ఇల్లు పెరిగింది, మన ఆస్తిపాస్తులు పెరిగాయి, కానీ విశ్వాసం పెరుగుతుందా లేదా? రోమాలో పత్రికలో చెప్తారు కదా, అంతకు విశ్వాసం ఏం చేయాలంట? పెరగాలంట. చూద్దాం ఆ మాట కనబడింది. రోమేల్కి రాసిన పత్రికలు అంటాడు, అంతకు మీ విశ్వాసం పెరగాలి అంటాడు. అంతకంటే పెన్నేమనరా అట్లా ఏం చేయండి. 1:17 చదవడం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అండర్లైన్ చేసుకోండి మాట. జనం ఏమనుకుంటున్నారంటే, దేవుని నమ్ముకున్నాం, బండి కొనుక్కున్నాం, ఆమె హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాం, ఇది ఇల్లు కొనుక్కున్నాం, ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం, పొలం కొనుక్కున్నాము. కానీ విశ్వాసం పెరిగిందా? విశ్వాసం ఏమవుతుంది? క్షీణించిపోతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత వెనక్కి తిరిగినప్పుడు విశ్వాసం వెనక చూస్తే పుట్టెడు రోగాలు, కట్టెడు వ్యాధులు. అందుకని మనం ఎప్పుడు కూడా మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటే, ప్రార్థన పెరుగుతూ ఉంటే, వాక్యం వింటా ఉంటే రోగాలు మన దరిదాపులు కూడా రాకుండా, శాపాలు మన దరిదాపులకి రాకుండా. అందుకని ఈ రోమిలికి రాసినటువంటి పత్రికలో 1:17లో అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు
బలపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం. చూసారా, అంతకంతకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మలో ప్రార్థన చేస్తలేదు, నువ్వు ఆత్మలో ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. చేస్తావు ప్రభు అని అప్పుడు ఆత్మలో ప్రార్థన చేయడం ప్రారంభించు. ఎందుకంటే ఆత్మలో ప్రార్థన ఆయనకి ఇష్టం, మామూలు ప్రార్థన జనానికి ఇష్టం. ఆత్మలో ప్రార్థన ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. ఎందుకని భాషలు మాట్లాడేవాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది పోగొట్టుకున్నావనుకో ఇక ఒట్టి పాత్రలు, అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నిన్ను మంచి అన్నం ఇచ్చావయ్యా, నిన్ను మంచి కూర ఇచ్చావయ్యా, కొత్త సొక్కా ఇచ్చావయ్యా, చెప్పులు ఇచ్చావయ్యా, సేలు ఇచ్చావయ్యా, ఇవన్నీ ఏమిటి? నోటి మాటలే. ఆయన అంటాడు, నేను వింటలేదు బా, నేను వినాలి అంటే నువ్వు ఆత్మలో ప్రార్థించాలి. నీకు మేలు కలగాలంటే నేను ఆత్మలో నీతో మాట్లాడను, శరీరంలో మాట్లాడను. చూసారండి, చూసారా? అందుకని విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టు అండి. పసిపిల్లవాడు, నెలల పిల్లవాడు ఎంత తింటాడండి, వారాల పిల్లవాడు, సంవత్సరాల పిల్లవాడు అంత తింటాడండి. వాళ్ళకు పెరిగినట్లే భక్తుల విశ్వాసం కలగాలి. మీరు చూడండి, ఈ మందిరంలో కాదు, ఏ మందిరంలోనైనా 100కు 10 మంది విశ్వాసం పెరిగింది. మిగతా వాళ్ళందరూ కూలిపోయేవాళ్ళు, సోరిపోయేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, పాపాలకు విశ్వాసంగా అమ్ముకునేవాళ్ళు. నిజరా? అందుకని నీ విశ్వాసం అంతకంతకి, చూసారా, అంతకంతకి ఎదగాలి. ఏం ఎదగాలి? విశ్వాసం. ఎవరిని అడిగితే ఎదిగిద్దని చెప్పాం? చదవండి, లోక రాసిన సువార్తకి తీయండి. ఎవరిని అడగాలంట? ఎవరిని అడగాలంట? ప్రభుతో చెప్పగా. ఏమని? మా విశ్వాసాన్ని పెంచు, మా నమ్మకాన్ని పెంచు. ఆయన చెప్తున్నాడు, అబ్బాయ్ అమ్మాయి, ఆవగినంత విశ్వాసం నీ దగ్గర ఉంటే అది కదుగా కనబడుతుందే నీ ఇంటి ముందల పెద్ద చెట్టు, అది వెళ్ళి యేసునామములో సముద్రములో పడును గాక అంటే అది వెళ్ళి పడాలి. పిచ్చి మొక్కలన్నా వెళ్ళి పడతాడేమో మనం అంటే, పిచ్చి మొక్కలు, చెట్లు చేమలు వద్దులే, యేసునామంలో ఈ పిచ్చి మొక్కలా కనపడకుండా గాక అంటే అవి తెల్లారి పాటికే మేము ఎక్కడేమన్నాం ఏడంది నీ విశ్వాసం అని అవి నవ్వుతున్నాయి. మన చూసి చూసారా? యేసయ్య ఏం చెప్తున్నాడు? నన్ను మీరు అడగండి, విశ్వాసం మాలో పెంచని నన్ను మీరు అడగండి. ఎదుగదిగో మీ ముందర ఖమ్మం చెట్టు ఉంది, అదిగదిగో మీ ముందర పర్వతాలు ఉన్నాయి, అదిగదిగో మీ ముందర కొండలు ఉన్నాయి. కానీ అవి ఏమైపోవాలంట? ఏళ్లతో సహా పెళ్లించుకుని వెళ్ళి సముద్రంలో పడిపోవాలి. అంటే అవి మనకి కాన రాకుండా ఉండాలి. కాన రాకుండా ఉండాలి. రాకుండా అయితే విశ్వాసం మనలో పెంచేది ఎవరు? ప్రభు, వాక్యమయ్యున్న దేవుడు, ఆత్మస్వరూపి. అయితే అక్కడ అంటూ ఉన్నాడు కదా, చూడండి, మీకు ఒక ఉపమానం చెప్తున్నాను. మనకి ఈ పరిశుద్ధ ఆలయం లేనప్పుడు ఆ చిన్న రేకుల చెట్లు మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళం?
గంభీరముగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ అదే ఓ పెద్ద ఆలయంలాగా ఫీల్ అయిపోయి ఏంది అక్కడే ఆన్లైన్ ప్రేయర్లు, అక్కడే ఉపవాస ప్రార్థనలు, అక్కడే భోజనాలు, అక్కడే పండుకోటాలు, అక్కడే ఈ నియం లేకుండా ఎన్నో విశ్వాసములో పొందగలిగాం. అయితే మానక సండే స్కూల్ పిల్లలు పెద్దోళ్ళు అయ్యా జనాలు వస్తున్నారు మా దగ్గరికి, మాకు మాత్రం మందిరం కావాలి, ఎక్కడో కాదు ఇక్కడే కావాలి, ఇదే కావాలని ప్రార్థన చేశారు. చూసారా, పిల్లలు ప్రార్థన చేస్తా ఉంటే పెద్దోళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ఇంటా మీకు ఈయన అన్నిటిగా మళ్ళీ మీరు చేస్తాను, మా ఇంట్లో నేను చేస్తానే వాళ్ళు ఇంకొకళ్ళ ఎండ వేళల్లో ఈ ఇంటా వచ్చి ఇల్లు చూసుకొని పోతా భద్రగా పగిలిపోయింది, అట్లాంటి ఇల్లు కొన్నాడు సన్నాసుడు అని తిట్టుకుంటూ పోతా ఉంటే శిబిరం వాళ్ళు కొన్ని మనకు తెలియకుండా మేలు చేస్తారు మనకి. వాళ్ళు అన్నారంట, ఏమమ్మా వాళ్ళు మందిరానికి ఆ ఇల్లు కావాలని దాదాపు 5-6 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నారు, మీ ఆయన పలానోడి మాటలిని బడాయికి పోయి ఎక్కువ రేటు పెట్టి కొన్నాడు అని ఆ తిట్టుకుంటూ పోయాకి ఏమో ఆ మాట్లాడింది. అట్లాగా ఇంటికి పోయి దేవాలను పేరుస్తారని ఇంటికి పోకుండా ఆ కమిటీ కిందగా పోయి వెనక్కి వచ్చి ఆశగారు ఉన్నారా అంటే ఆ రోజు ఇంటికాడే ఉన్నాం, ఏడకు బాగా మీరేనా భాష గారు, మేమేనమ్మా ఇంటి కోసం మీరేనా ప్రార్థన చేయాలంటే మేమేనమ్మా ప్రార్థన చేసిందని ఆమె అమ్మితే డబ్బులు ఉన్నాయి అప్పుడు మన దగ్గర డబ్బులే ఓరో బడాయికి మేము తీసుకుంటామంటే కానీ డబ్బులు లేవు. ఎందుకని డబ్బులు లేవు? సంఘం వాళ్ళు ఇచ్చేది తక్కువ, నా దగ్గర అంతకన్నా లేవు. అలాంటి పరిస్థితి ఏంటి? అప్పుడు మా నాన్నగారు ఇచ్చింది నేను కొనుక్కున్నది కలిపితే 24,000 వచ్చింది. అప్పుడు డబ్బులు దగ్గర పెట్టుకొని తీసుకుంటామమ్మా అన్నాడు. ప్రార్థన అయితే విశ్వాసంతో నమ్మకంతో నేను సంఘం పిల్లలు సండే స్కూల్ పిల్లలు చేస్తున్నారు, కానీ అనుకూలత ధనం వచ్చింది. ఆమెతో దేవుడు మాట్లాడాడు. వెనక్కి వచ్చి 2 వేళల్లో పాస్టర్ గారు నీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోవాలి, అమ్మా మీరు ఎంత కొన్నాం, నేను 20,000 2,000 ఎక్కువ ఇస్తాను, అంతకాన్ని ఇవ్వలేదు, నా దగ్గర లేవు, ఇంకా 2,000 ఉన్నాయి. అప్పుడు ఈ స్థలంలో ఉన్న ఇంటిని ఆ 2,000తో పడగొట్టి రాయి పక్కన పెట్టి 3 రోజులు కోటాలు పెట్టి దీన్ని ఒక ఆమె దగ్గర 10,000 అప్పు తీసుకుని ఫౌండేషన్ వేశారు. హల్లెలూయా. దేవుడు దీన్ని రీతిగా తీర్చిదిద్ది మరి అపోస్తులు యేసన్న గారి చేత దీన్ని ప్రతిష్ట చేయించాడు దేవుడు. ఎందుకు దేవుడు చేయించాడని చెప్తున్నానంటే, యేసన్న గారి వల్ల మందిరంలో ప్రతిష్ట అదే రోజు, ఈ మందిరం ప్రతిష్ట ఆయన పెట్టింది, యేసన్న గారు పెట్టింది. ఎట్లే రాత్రికి చెన్నైలో వాక్యం చెప్పాలి, మందిరం పోయి రాలేండి అని ఇక్కడే వాక్యం చెప్పి ఇంటి వెళ్ళిపోయాడు. రాత్రికి చెన్నై పోయాడు. ఆ పగటి కాలం ఉదయంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? మీటింగులైనా నాకు జ్వరం వచ్చింది, మందిర ప్రతిష్టలైనా పండుగలైనా జ్వరం వచ్చింది. అదేంటో నాకు అర్థమైంది. ఇక ఫోన్లు యేసన్న గారికి డేట్ ఇచ్చాడు, పాంప్లెట్లు వేసాం, మైక్ క్యాన్వాస్ పెట్టాం. ఆయన బదిరెళ్ళిపోతున్నాడు. నీ మందిరాన్ని ఎవరితో చేయించుకుంటావు నీ ఇష్టం అని జనాలు ఫోన్లు చేయించుకుంటూ ఆ జ్వరంలోనే మోకరించి నేను మా వదిలి గారు పెద్ద గదిలో మోకరించి ప్రార్థన చేసి ఏడ్చి ఈరోజు ఎట్లా తొబ్బరబడిందో అట్లా కాసేపు తొబ్బరబడింది. ఇక క్యాన్సిల్ అంటున్నారు. 4 డబరాలు ఉండేవి. టెంట్లో
చేశాడు, దేవుడు చేశాడు. కానీ విస్తారంగా ప్రజలు వచ్చారు. యేసన్న గారు ఆయన సొంత మందిరం ఓపెన్ చేసుకోండి, నీ మందిరం ఓపెన్ చేసి గుంటూరు తీసుకొచ్చాను. దేవుని కనులు చెప్పండి. అందుకని దేవుడి కార్యం ఇది, విశ్వాసం. అలా మోకాళ్ళ మీద నుంచి లేచి ఒక గంట తర్వాత బయటకు వచ్చాను. కారు డ్రైవర్ ఫోన్ చేశాడు, యేసుబాబన్నా యేసన్న గారు వస్తున్నారు, ఎక్కడున్నావు? రోడ్డు మీదకి రా. పరిగెత్తుకుంటా రోడ్డు మీదకి వెళ్ళాము, ఇంటికి తీసుకొచ్చి. అప్పుడు చాలాసార్లు వచ్చాడు యేసన్న గారు. అప్పటికి చాలాసార్లు వచ్చాడు, భోజనం చేయడానికి వచ్చాడు, కారుకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడికి యేసన్న గారు ఇంచుమించుగా చాలా సార్లు వచ్చారు. ప్రేమకు వచ్చింది. ఈ స్థలం చాలా గొప్ప దైవ సంకల్ప స్థలం. ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ఎంతమంది పెద్ద వాడబడే షాపులు వచ్చారు, మీరు ఆలోచించారు. ఇది దేవుడు ఎన్నుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం. అందుకని అపొస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు అంటున్నాడు, మీకు ఆవగిందంతా దేవుడు జరిగిస్తాడని, దేవుడు చేస్తాడని, దేవుడు ఇస్తాడని ఏముండాలంట మనకి? పెరగాలి విశ్వాసం. విశ్వాసం పెరగకుండా ఈ నెలలో 2 వారాలు వచ్చి వచ్చే నెలలో 1 వారం వస్తే నీ విశ్వాసం జాగ్రత్త ఆలోచించు. వీళ్ళు ఏమంటున్నారు? పైగా నాకు జరగట్లా. ఏం జరగట్లా? గుడ్డి జరగట్లేదా? నాకు జరగట్లా, కార్యం జరగట్లా. నీ విశ్వాసం ఏది? నాకు జరిగించింది దేవుడు నీకెందుకు జరిగించడు? చదవండి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:6. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:6 చూడండి. మీరు విశ్వసించితిరి, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. చూడండి 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 చూడండి. చాలా గొప్ప మాట అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు విశ్వసించితిరి, మీరు విశ్వసించారు, నేను నాటితిని. ఎవరంట? ఎవరు ఇది చేసింది? మందిరాన్ని, స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? నన్ను ఏర్పాటు చేసుకుంది ఎవరు? ఆయనే. చదువు చదువు. అపోలో నీళ్లు పోసెను, నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అదండి. డబ్బులు ఎవరో ఇవ్వచ్చు, పని ఎవరో చేసి ఉండొచ్చు, కానీ ఇత్తనం నాది, నాటింది నేను. చాలా మంది ఏమంటున్నారు? నేను ఇది వరకు తెగ చేశా. ఏంటి? తెగ నడికావా? తెగ చేసావా? ఇప్పుడు ముసిందాన్ని అయిపోయావా? ఇప్పుడు రోగం వచ్చిందా? ఎప్పుడు కూడా మన విశ్వాసం గుర్తుపెట్టుకోండి. అంతకంతకి ఇలా ఎదగాలి, కానీ ఇంతకింతగా పడిపోకూడదంటే. చాలా మంది అంటారు, ఇప్పుడు నేను సరిగ్గా రావట్లేదు, కానీ ఒకప్పుడు నేను పిల్లలు అందరూ తెలిపనుకుని. ఎందుకనండి అప్పుడు ఇల్లు లేరు. మంగళ అయితే ప్యాలు తిరుగుతాయి, కాస్త కాసేపు నిద్రపోయినట్టు ఉంటుంది. ఇప్పుడైతేనో చెప్పలేదు. ఇప్పుడైతేనో గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా విశ్వాస భ్రష్టులు, విశ్వాసంలో పెరిగిన వాళ్ళు కాదు, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు. చూసారంటే చూడండి. చాలా మంది అంటున్నారంట, నేను ఎప్పుడు చెప్పట్లేదా, ప్రార్థనకు వస్తేనే ఇల్లు కాదు, ప్రార్థనకు వస్తేనే కారు కాదు. ప్రార్థనకు రానోళ్ళు కూడా స్టేట్ ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ప్రార్థనా పనులు పిల్లల అన్నిలు వాళ్ళు దాని మీద గురి పెట్టుకున్నారు.
గుర్తుపెట్టుకోండి. ధ్యాస అవటం, సంపాదించటం గొప్ప విషయమేమి ఈ రోజుల్లో కాదు. అందుకని ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. చదవండి ఈ మాట, చదవండి. ఏమంటున్నాడు చూడండి. ఏమంటాడు ఆయన? 5 కూడా చదువు. 5వ వచనం. అపోల్లో ఎవడు? ఏమంటాట? అపోల్లో ఎవడు? వాలేవాడు. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఎవరంటాడు? అనుగ్రహించిన మీరెవరు? విశ్వాసం. నేనెవరిని? సేవకుడు. అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? పరిచారకులే. నేనేమో దేవుని వాక్యం చెప్తా, మీరేమో దేవుని వాక్యము. నా గొప్పతనం ఏం లేదు. అందుకని ఇక్కడ వాళ్ళకై వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు కనుక పౌలు అప్పల్లో పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? చదువుదాం. పరిచారకులే కదా. ఒక్కొక్కరికే ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. హల్లెలూయా. ప్రకటించే వారు లేకపోతే, ప్రార్థించేవాడు లేకపోతే, వినువారు లేకపోతే మొదలెవరు? ప్రకటన, తర్వాత ప్రార్థన, తర్వాత వినటం. అందుకని ప్రకటన లేకపోతే ఏం చేస్తావు? ఏమేమి ప్రార్థన చేస్తావు? కొన్ని వాక్యాలు వారానికి 4 సార్లు 3 సార్లు వింటున్నారు కనుక ఆ వాక్యాలు ఎత్తి ప్రార్థన చేసుకుంటారు. అది వినకపోతే ఏం ప్రార్థన చేసుకుంటాం? ఏమని చేసుకుంటాం? చూసారా? చదవండి. 6. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. విశ్వసించటం అంటే మన పని. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వారిలోనైనను నీళ్లు పోయే వారిలోనైనను ఏమీ లేదు. అండర్లైన్ చేసుకోండి. నాలో ఏమి లేదు, మీలో కూడా ఏమి లేదు. అంతా అది, అంత ఆయన దయ, అంత ఆయన కృప. నేనేమనాలి? మీరు ఒక్కసారి ఏమంటారు? నాకు ఈ వాక్యం బాగుందని అనగా నేను ఏంటంటాను? దేవానికి స్తోత్రం అనుకుంటాను. ఎందుకని? ఆత్మదేవుడు నాలో ఉండి ప్రకటిస్తున్నాడు. యేసుబాబన్న కాదు, యేసుబాబన్న కానే నాలో ఉండి. నాకు బైబిల్లో మొదటి అక్షరం తెలియదు. ఈ రోజున లైవ్లో కానీ డైలీ కానీ ఇంతమంది చూస్తూ వినుచు మీరు ఇంతమంది అన్ని పనులు మానుకొని శ్రద్ధగా వచ్చి వింటున్నారు అంటే ఇది ఆయన పని. హల్లెలూయా చెప్పు, చెప్పు. అందుకని మళ్ళీ ఒకసారి చదువుతాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. తాను చేసిన కష్టము కొలది, తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని వ్యవసాయమును, దేవుని గృహమనై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వ్యవసాయంలో ఎంతమంది ఉంటారు? ఎన్ని రకాల మనుషులు ఉంటారు? కలుపుకోళ్ళు, కోసేవాళ్ళు, మోసేవాళ్ళు, ఇంటికి తెచ్చేవాళ్ళు. అట్లాగనే దేవుని పనిలో మనం అలా అయ్యున్నామంట. జత పని వారిని దైవ సేవకుడని గొప్పలేదు, విశ్వాసాన్ని తక్కువ లేదు. జతలుగా మనం దేవుని పని చేస్తా ఉన్నాం. అందుకని ఆయన అనేటటువంటి మాట ఏంటంటే, మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై. దేవుని
వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? వ్యవసాయం గింజలు రావాలి అంటే అందులో చెడు కలుపు పోవాలి. అందులో పొలంలో ఉన్నటువంటి చెడుతనం అంతా రాళ్ళు నేలకు తీసి గట్టున ప్రగామంతుంది. మన సంఘంలో మీ వాక్యం నాకు బాగా గుచ్చుకుంటుందండి. ఇప్పుడు గుచ్చుకుంటే పని జరిగిద్దా, గుచ్చుకోకపోతే పని జరిగిద్దా? గుచ్చుకుంటేనే పని. ఉదయానికి పట్టిన కొవ్వు చీని నేతులు కరిగి బయటికి రావాలి. అది మామూలు వ్యాధి కలిగింది కాదు. 9:17 అంటాడు కదా, హృదయము బహు వ్యాధి కలిగింది. అందుకని చివరిగా చూడండి, చివరిగా యెషయా గ్రంథం 9:7 చదివితే ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం చదవమ్మా. రాజ్యములను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన. హల్లెలూయా. చూడండి చూడండి, మళ్ళీ చదవమ్మా, ఒక్కొక్క మాట చూడండి. చూడండి, ఇది మొదలుకొని ఈ రాత్రి మొదలుకొని చూసారా? దేనికి? మన హృదయం అనే నమ్మకానికి, విశ్వాసానికి. ఇది మొదలుకొని గత సంవత్సరాలు తీసేయి, గత వారాలు తీసేయి. ఈ రాత్రి మొదలుకొని వినుచున్న వారులారా, చూస్తున్న వారులారా, మీకు క్షేమం, అభివృద్ధి ఇదిగో మీకు కలగాలంటే మేలు ఈ రాత్రి వర్తమానమే. మరొకసారి చదువమ్మా. ఇది మొదలుకొని ఏంటంట? అసలు అలా అంతం ఉన్నదంట. దేనికి? విశ్వాసానికి. చదువమ్మా. ఏం చేస్తాడంట? దాని మాటలు అర్థం చెప్పండి మీరు ఎవరైనా. విశ్వాసం పెంచుతాడంట, కాపుదల పెంచుతాడు. ఎవరు మన విశ్వాసాన్ని? చాలా మంది అంటారు, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పి దురద చెవుల్ని, ఆత్మ సంబంధమైన చెవులు కాదు, దురద చెవులు. కిందకి చదవమా. చూడండి, ఏ కాలం అంట? సర్వకాలము దావీదు సింహాసనము సైన్యములకు అధిపతి యెహోవా. ఏంటంట? ఎవరు? ఆయనకేం పని అంటే? మనమైతే ఏం చేస్తారు? పక్కింటోడు బండి కొనుక్కుంటే ఆడి బండి 10 లక్షలు ఎప్పుడు ఎత్తుకెళ్తారా అని చూస్తారు. చూసారా? పక్కింటోడు ఏమన్నా సంపాదించుకుంటే అది ఎప్పుడు తాగి పాడు చేసి ముట్ట పని పోగొట్టుకుంటాడా అని ఎదురుతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? ఆసక్తి కలిగి మనం అనుకున్నది, మన కోరికలు, మన ఆలోచనలు నీతిగా, న్యాయముగా, యథార్థముగా ఉంటే దేవుడు తోడై ఏమంటాడంట? నీ విశ్వాసాన్ని, నీ అభివృద్ధిని, నీ మేలును యెహోవా ఆసక్తితో దీనిని మాట్లాడే. చూసారా? ఇరుగుపోయిన వాళ్ళైతే, అయిపోయిన వాళ్ళైతే చూసారా? ఎవరో చెప్పారు, లోకస్తులే. ఎవరన్నా కారు వేసుకొని మన బజార్లోకి వచ్చి పోతున్నారనుకో, వాళ్ళు మా ఇంటికి రాలేదు కానీ వాళ్ళు మా చుట్టాలే అంటారు. ఎవడన్నా కొంచెం సంచి తీసుకొని చుట్టూ తెలియ కడుక్కుంటూ వచ్చాడనుకో, ఈ లటక్కని ఇంట్లోకి పోతాడు.
అందుకే దేవుడు చెప్పాడు, మొహం తప్పించరా, తప్పుడు వాడు వెళ్ళిపోతాం. నీకు చేతనైతే పేదవాడిని జ్ఞాపకం చేసుకొని ఏమైనా కనుక మళ్ళీ ఒకసారి చెప్పండి ఆ మాట, చివరి మాట. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని, అదే మన విశ్వాసం, అదే నమ్మకం, అదే దేవుని ప్రేమ. దేవుడి మాటలు మీ హృదయంలో స్థిరపరిచి బలపరిచి రాకడకు సిద్ధపరిచిన దాకా కలగవచ్చండి. కన్ను వేయండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధ రాజ్యవారితో వెళ్తాండి. ఈ రాత్రి కాల సమయంలో మంచిగా ప్రారంభ ప్రార్థన పాటలు వాటి పరిచయం జరిగించారు. అందరికి సుఖమైన నిద్ర, సుఖమైన మెరుకునివ్వండి. ప్రార్థన చేసుకోవడానికి కృపనివ్వండి. అలాగే సండే స్కూల్ పెద్దవారు ఆరాధన చేయగలంగా జరిగించి లైవ్ కార్యక్రమాన్ని కూడా అనేకులు ఇంకా షేర్ చేయడానికి, అనేకులకు చూడమని చెప్పడానికి, అనేకులు వినమని, మేలు కొరకు, దీవెన కొరకు, ఆసక్తి కొరకు, ఆశీర్వాదం కొరకు, క్షేమం కొరకు, ఆస్తి వృద్ధి కొరకు సైన్యములకు అధిపతి దీనిని స్థిరపరిచి దీవించి సిద్ధపరచినట్టుగా సాయం చేయాలి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధుల సార్వత్రిక సంఘానికి సదాకుడు వచ్చిన మీకు నడిపిస్తున్న వారు ఆయన అక్కడ పర్యంతం సదాకాలం తోడైంది నడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.